బాబు కాశారు లోపల ఫ్రెండ్స్ ఉన్నారు, మెడిసిన్స్ ఇచ్చేందుకు వచ్చిన ఒక 5 minutes. బ్రో 207 రూమ్ ఎక్కడ? లెఫ్టా? ఏమైందిరా? ఇంకొక బ్యాండేజ్. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇదేంటిరా కొత్తగా? ఎందుకు లేదు తెలుసా? తెలియదు. చెప్పు. నీకు మన సింగర్ గుర్తున్నాడా? సీను తెలుసు, మనోడేగా. అదే వాడి పిల్ల. ఆ పిల్ల 3 సంవత్సరాలు తెప్పించుకొని మోసం చేసింది. ఇలాంటి చూసినప్పుడే ఫిక్స్ అయ్యా లవ్ చేయొద్దని. మరి ఆ శివగాడు చెప్తే వినాలా ఉన్నాడా? మీరు ఫస్ట్ అవర్ వచ్చేసారు కదా? అవునా, సినిమా పెడుందని బాగోటాం. నేను కూడా హాఫ్ అన్ అవర్ వచ్చేసా. అవునా? కానీ దివ్య ఏంట్రా? ఏం లేదులేరా. చెప్పరా దివ్య అండి, సరే ఏం జరిగింది ఇక్కడ? ఇంటాక దివ్యని లవ్ చేస్తున్నావా? ఏంట్రా అలా అడుగుతున్నావు? నేను 1 year నుంచి తను ట్రై చేస్తున్నా. ఇంకా 2 days తన బర్త్డే ఉంది, ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. అయినా ఇవన్నీ మనకు తెలిసిందే కదా. ఇలాంటి ఏమన్నా ఉంటే మానే. అసలు దానికి క్యారెక్టర్ మంచిది కాదు. ఎవరితో పడితే వాటితో చెప్తుంది. ఈరోజే సాయిగా చూస్తా. అదే ఇష్టం వచ్చింది నాకు మంచిగా ఉండదు. ఇష్టం వచ్చింది వాగడం ఏంట్రా? రుచిని చెప్తున్నా. శివ, నువ్వు అమ్మాయిని మర్చిపో. అసలు అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు. ఎవరితో పడితే వాటితో చెబుతుంది. తారా గోపి, శివ, నువ్వు నన్ను వదిలినా సరే నన్ను వదిలేయి. శివగాడిదే రూమ్. నా కొడుకును వదలొద్దురా. శివగాడిది ఏ రూము? 211. శివగాడు అరే వాడేదో నీ మంచి కొని చెప్తే వాడిని ఎందుకు అలా కొట్టావు? నాకు రాగే నా చెల్లిరా, తన గురించి తప్ప మాట్లాడితే కొట్టనా? అయినా నేనే వాడు కొట్టానా? వాడు కూడా నేను కొట్టాడు. వాడేమో పిల్ల అంటుండు, నువ్వేమో చెల్లి అంటున్నావు. అసలు ఏంట్రా ఇదంతా? మధ్య ఏంటో ప్రతి ఎదరికి పిల్ల సెట్ అయిపోతుంది. ఏంట్రా మీకు సెట్ అయ్యాలని బాధ? నా గురించి ఎందుకు లేరా, నేను సెట్ చేసిన వేరే ఉన్నాయి. ఏరా ఈ రోజు క్యాంటీన్ లో ఏ జంట పక్షిని చూసావు? క్యాంటీనా? మొత్తం కొత్త క్లాస్ ఇచ్చారు కదా. అవునవును, అన్ని క్లాస్ లోనే. క్లాస్ ఏంటి, అయిపోవడం ఏంటి? ఏం మాటలు మాట్లాడుతున్నారా మీరు? అబ్బా నీకు తెలీదారా? స్కూల్ అంటే తిరిగి చెప్తున్నా చూడరా. సరే ఈ క్లాస్ టాపిక్ ఎందుకు వచ్చిందిరా? నువ్వు సీఆర్ మిస్ అయిపోయావు కానీ క్లాస్ లో మంచి సీరా. అసలు ఏం మాట్లాడుతున్నారు? రెడీ ఏం లేదు మామా,
ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తూ క్లాస్ లో ఫోన్ మర్చిపోయా. ఫోన్ కోసం నేను క్లాస్ వెనక్కి వెళ్తే క్లాస్ లో ఒక మంచి సీన్ చూసా, మర్చిపోలేకపోతున్నా. అరే ఆది, ఎందుకు రేపు చూడటారు మాట్లాడు. ఇక ఆ పిల్ల మీద ముందే కన్నుందని మాకు తెలుసు. నెక్స్ట్ టైం మాట్లాడు. ఇప్పుడు నీకు అర్థం అవుతురా, ఏదో సాయిగడ కనిపించింది, వేరేతో కనిపించింది. అయినా అమ్మాయితో ఇలాంటి అదృష్టం ఉండాలరా, నీకు అదృష్టం లేదు. వాడికి ఏమైందో తెలుసుకుందామని వచ్చి వాడేంటో తెలుసుకొని వెళ్తున్నా.